ప్రపంచ దేశాలపై అదనంగా 10% సుంకాలు టారిఫ్ల విషయంలో వెనక్కు తగ్గేది లేదన్న ట్రంప్ సుప్రీంకోర్టు తీర్పు దేశానికి అవమానకరమని కామెంట్స్. ఉండి టీడీపీలో తారాస్థాయికి చేరిన వర్గపోరు పొత్తూరి వెంకటేశ్వరరాజు మరో వీడియో రిలీజ్. రఘురామకృష్ణంరాజు అరాచకాలపై భగ్గుమన్న టీడీపీ నేత. ఆయేషా మీరా హత్య కేసు క్లోజ్ చేస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు. అంత్యక్రియల కోసం తల్లిదండ్రులకు అవశేషాల అప్పగింత. రాజమండ్రిలో సచివాలయ సిబ్బంది క్యాండిల్ ర్యాలీ. ఉద్యోగులు పని ఒత్తిడితో మృతి చెందుతున్నారని ఆందోళన. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో హైటెన్షన్. ఓ మార్ట్లో వాగ్వాదం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ. నేటి నుంచి వికారాబాద్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు. హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ గురుకులాలపై ప్రభుత్వం దృష్టి. తనిఖీలకు నోడల్ అధికారుల నియామకం. ప్రతి నెల 5న నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వం. ఖమ్మం జిల్లా రిటైర్డ్ ఎస్ఐ మైసయ్య మృతి పట్ల హరీష్ రావు సంతాపం. రిటైర్మెంట్ డబ్బుల కోసం ఎదురు చూసి మరణించాడని ఎక్స్లో పోస్ట్. కేంద్ర మంత్రి హోదాలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజం. పేద ప్రజలకు కోట్లల్లో ఎగనామం పెట్టి వ్యాపారి పరార్. చిట్టి డబ్బులతో ఎస్కేప్ అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఘటన. నెల్లూరులో ఆన్లైన్ బెట్టింగ్ ఫ్రాడ్ గుట్టురట్టు. 2 నిందితులు అరెస్ట్. 1.39 కోట్ల నగదు సీజ్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో అగ్ని ప్రమాదం. నడి రోడ్డుపై కాలి బూడిదైన బైక్. ప్రయాణికుడు సేఫ్. మహబూబ్ నగర్ జిల్లా నేలబండ తాండాలో అగ్ని ప్రమాదం. ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి చెలరేగిన మంటలు. 3 లక్షలకు పైగా ఆస్తి నష్టం. ఏలూరు జిల్లా కామవరపుకోట శివార్లో దారుణం. మహిళను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపారని బంధువుల ఆరోపణ. పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు. హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన. రాయచోటిలో వైభవంగా శ్రీ వీరభద్రస్వామి రథోత్సవం. భక్తులను ఆకట్టుకున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. టోల్గేట్లపై కేంద్రం కీలక నిర్ణయం. ఏప్రిల్ 1 నుంచి నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ పేమెంట్లని అనుమతించాలని ఆదేశం. ట్రంప్ చైనా పర్యటన ఖరారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు టూర్ ధృవీకరించిన వైట్ హౌస్ వర్గాలు. T20 వరల్డ్ కప్ లో సూపర్ 8 సమరం. నేడు కొలంబో వేదికగా తలపడనున్న కివీస్ పాక్.